తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎందుకు ప్రశ్నిస్తుందంటే, మీరు మూసీ నది ప్రక్షాళన కోసం, మూసీ అభివృద్ధి కోసం, మూసీ ఆక్రమణ తొలగించ కోసం మీరు చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఆ చర్యలలో బాగా అంటే బలిసిన వాళ్ళకు ఒకలాగా, పేదలకు ఒకలాగా మీరు మీ చర్యలు ఉంటున్నాయని తెలిసిపోతుంది. మూసీ అక్రమణకు మార్కింగ్ చేస్తున్నారు వాళ్ళ పోలీస్ బందోబస్తుతో, ఓకే. కానీ మూసీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్? మూసీ హైదరాబాద్లో అక్కడి నుంచి చేయండి, అక్కడి నుంచి మొదలుపెట్టండి. అక్కడి నుంచి మొదలుపెట్టండి. గండిపేట నుంచి అక్కడ ఫస్ట్ గండిపేట అంటే అది 2 రిజర్వాయర్లు, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్. దాంట్లో FTL బఫర్ జోన్లో ఫస్ట్ అన్ని ఈ అలా ఉన్న ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ప్రజాప్రతినిధులు, బడా బాబులై అందరి ఫస్ట్ రిమూవ్ చేయండి. అలాగే రిమూవ్ చేసి మెల్లగా మూసీ అంటే గండిపేట మొదలు పెడితే నాసిక్ ఇవన్నీ అక్కడి నుంచి ఉన్న మూసీ నదిలో ఉన్న ఒరిజినల్గా మూసీ వైశాల్యం ఎంత ఉండాలి, వెడల్పు, దాని బఫర్ జోన్లో ఉన్న అన్ని తీసేయండి. అక్కడి నుంచి తీసుకుంటారండి. ఓన్లీ చాదరగడ్డ మీద ఎందుకు పడ్డారు మీరు? చాదరగడ్డ ప్రాంతంలోనే అక్కడ ఎంతోమంది నిర్వాసితులు అంటే చాలా పేదవాళ్ళు, వారికి మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తారన్నారు, సంతోషం. కానీ అవి ఎక్కడ ఇస్తారు? అవి ఇక్కడ దూరం ఇవ్వకండి. ఎందుకంటే వాళ్ళు అక్కడ స్థానికంగా వాళ్ళు అక్కడ చుట్టుముట్లో పనిచేసేవాళ్ళు, గృహ కార్మికులు, గృహాలలో పనిచేసే మహిళలు ఎక్కువ ఉన్నారు అక్కడ. చిన్న కంపెనీలు అంటే అక్కడక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి నియర్ బై ప్రభుత్వ స్థలాలు చాలా ఉన్నాయి. చేయండి ప్రతి మండలంలో, చాదరగడ్డ మండలం, ఉప్పల్ మండలం, ప్రతి ఒక్క మండలంలో హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్లో ఈ రిపోర్ట్ ఉంటుంది. మా ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఆ ప్రభుత్వ భూములనే వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ దూరం ఇవ్వకండి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ అక్కడ పని చేసుకోవాలి, వాళ్ళకి జీవనాధారం అది ఉంది కాబట్టి. అంటే మూసీ ప్రక్షాళన ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా? గండిపేట నుంచి స్టార్ట్ చేయాలా. గండిపేట నుంచి మొదలు పెడితే, ఉస్మాన్ సాగర్ నుంచి మొదలు పెడితే, ఈ మూసీ ఎక్కడి నుంచి అయితే నాగోల్ వరకు ఉందో ఇక్కడ వరకు చేసుకుంటారండి సార్. అంతేగాని ఓన్లీ మీరు కొన్ని ప్రాంతంలో, చాదరగడ్డ ప్రాంతంలో చేస్తున్నారు. అది అర్థం కావట్లేదు. మరీ ముఖ్యంగా మీకు మీ దృష్టికి తీసుకురావాలన్నారు. మరి ఇందులో అధికారులు ఏం చేశారు? రెవెన్యూ, GHMC, HMDA, ఇరిగేషన్, అలా నిర్మాణాలు ఏం చేశారు వాళ్ళు? ఇప్పుడు వచ్చి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఫస్ట్ వాళ్ళ మీద FIR చేయండి, జైల్లో పెట్టండి ఈ అధికారులందరినీ. కలెక్టర్ నిర్లక్ష్యం ఉంది అప్పటి నుంచి. కలెక్టర్ నిర్లక్ష్యం ఉంది, అధికారుల నిర్లక్ష్యం ఉంది, రెవెన్యూ అందరి నిర్లక్ష్యం. వాళ్ళ మీద కేసు పెట్టండి. మరి వాళ్ళ మీద పెట్టరు? వాళ్ళ మీద ఎందుకు పెట్టరు? వాళ్ళ మీద కేసులు చెప్పండి, వాళ్ళ మీద కేసులు పెట్టండి. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న పేదవారికి మీరు అదే ప్రాంతంలో ప్రభుత్వ భూములలో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు కట్టించండి. దగ్గరలో చాలా ఉన్నాయి ప్రభుత్వ భూములు. అంతేగాని దూరం, ఎక్కడో దూరం, కిలోమీటర్ల దూరంలో ఇవ్వకండి. బాపట్ల కృష్ణవన్, ప్రజాసంఘం నుంచి.